జాన్ 23 నాకు మా హస్బెండ్కి చాలా స్పెషల్ డే అండి. ఎందుకనంటే ఐ వాజ్ మ్యారీడ్ ఫర్ 7 years, 2010 to 2018. 2018లో కన్సీవ్ అయ్యాను. 19లో ఒక బ్యూటిఫుల్ బేబీ బాయ్కి, హ్యాండ్సమ్ బ్లూ ఐస్ బాయ్కి జన్మనిచ్చానండి. ఈ హ్యాపీనెస్ ఎవరికి అర్థమవుతుంది అని అంటే, ఎవరైతే పేరెంట్గా ఉన్నారో, పిల్లలు లేకుండా ఉన్నారో, ఆ సఫరింగ్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాపీనెస్ ఇంకా అర్థమవుతుంది అనమాట. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఏ సైకాలజిస్ట్. ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను అని అంటే, ఇవాళ రేపు బ్యారన్నెస్ అనేది ఎక్కువైపోయింది. పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా చూస్తూ ఉన్నాము. బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్, ఐ నో దట్ పెయిన్. అవమానం ఏంటో, బాధ ఏంటో నాకు తెలుసు. బర్త్డేస్కి పిలిచి అవమానించిన వాళ్ళు ఉన్నారు. నీకు పిల్లలు అవ్వలేదు కదా, నీకు పిల్లలు లేరు కదా, ఎందుకు వచ్చావు అని చెప్పి పెళ్లి కూతురు చేయకుండా అవమానించిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళకి వెళ్తే ఏది కూడా నాతో చేయించని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా నవ్వుతూ ఓపికతో ఎదుర్కొన్నానండి. బికాస్ నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. అందుకని చెప్పి నేను చాలాసార్లు ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. సాధ్యమైతే వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీకు కూడా ఎవరికైనా కూడా కరెక్ట్ గైడెన్స్ కావాలి అనుకుంటే, ఎందుకనంటే ఫ్రూట్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫేజ్ని దాటుకుంటూ వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం అనేది కూడా దేవుడిచ్చే ఒక గిఫ్ట్. కానీ మనము దాన్ని గుర్తించకుండా దేవుడు ఇచ్చినప్పుడే చూసుకుంటాము అని మాట్లాడుతూ ఉంటాం, నో మ్యాటర్ వాట్ ద రిలీజియన్ ఈస్. కానీ మన ప్రయత్నాలలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. బికాస్ మన నుంచి జనరేషన్స్ వస్తాయి కదా, మరి అది వదులుకుంటే ఎలాగా? అండ్ సునాయాసంగా వచ్చిన వాళ్ళకి వాల్యూ తెలియదండి. ఎందుకంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది చాలా రకాలుగా నన్ను మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ అంటే ఒకలాంటి పొగరుతో ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటన్నిటిని కూడా నవ్వుతో ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో మీరు కూడా అలాంటి వాళ్ళల్లో ఉంటే కనుక మీకు కరెక్ట్ గైడెన్స్ కావాలి అంటే, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా కూడా బ్యారన్నెస్ ఎందుకు వస్తుంది, మీరేం చేయాలి, యాజ్ ఎ కపుల్గా ఏం మేనిఫెస్ట్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. డోంట్ మిస్ దిస్. ఈ రీల్ ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.